వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ పైన వచ్చినన్ని ట్రోల్స్ ఇంకెవ్వరి పైన రావు. వాళ్ళ సినిమాలు, స్పీచ్లు, ఫంక్షన్లు ఇలా ఏది జరిగినా సరే ట్రోలింగ్, మీమ్స్ పేజీలకి పండగే. అయితే కావాలని తమను టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు మంచు విష్ణు చాలా సందర్భాలలో కూడా ఆరోపించారు. ఇక దీనిపైన ఫిర్యాదులు కూడా ఇచ్చారు. కానీ ట్రోలింగ్ మాత్రం ఎప్పుడూ ఆగనే లేదు, తగ్గలేదు కూడా. ఇక మంచు లక్ష్మి అయితే ఈ ట్రోలింగ్ ను పెద్దగా లెక్కనే చెయ్యరు. అందుకే తనకి నచ్చిన విషయం గురించి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు మంచు లక్ష్మి. ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా పలు విషయాలపైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తమ ఆర్టిస్టులకి ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంది అంటూ ఇంటర్వ్యూలో చూపించారు మంచు లక్ష్మి. ఇక ఈ గ్రూప్ చూసారా, ఇందులో 142 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళంతా ఆర్టిస్టులే. ఇక ఇందులో అందరూ తమ సినిమాల ట్రైలర్ను, టీజర్ను, ఈవెంట్స్ గురించి షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇది చూసిన వెంటనే కూడా మేమంతా మా పర్సనల్ సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. హ్యాండిల్స్ వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటాం మేము. ఇక అందుకే ఈ గ్రూప్ క్రియేట్ చేశామా అని చెప్పింది. అదే విధంగా ఈ గ్రూప్ ను నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. రానా, రామ్ చరణ్ మేమంతా కూడా కలిసి పెరిగాము. మా సినిమాలను మేము ఎలాగో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాము. అందుకే మిగిలిన వాళ్ళని కూడా యాడ్ చేసి ఇంత పెద్ద గ్రూప్ క్రియేట్ చేశాము అంటూ మంచు లక్ష్మి చెప్పారు. ఇక చరణ్ కి తనకి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా మంచు లక్ష్మి అయితే చెప్పారు. నేను ముంబై వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఉండటానికి అపార్ట్మెంట్ ఏమీ కూడా లేదు. ఇక అలాంటి సమయంలోనే రామ్ చరణ్ ఇంట్లోనే నేను ఉన్నాను. ఇక ఈ విషయం నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్తే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా, మీకు పని చేయాల్సిన అవసరం ఏంటని అందరూ అంటారు. ఇక అందుకే నేను నీ ఇంట్లో ఉంటున్నట్లుగా ఎవరికి చెప్పొద్దని చరణ్కి కూడా నేనే చెప్పాను. అప్పుడు నేను ఎందుకు చెప్తానని చరణ్ అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా కొంచెం. ఇప్పుడు నేనే చెప్పేస్తున్నాను ఆ విషయాన్ని. అయితే తర్వాత నేను నీ ఇంట్లో ఉండనని చరణ్కి కూడా ఆల్రెడీ చెప్పాను. కానీ నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అసలు నేను వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాను అనే విషయం కూడా చరణ్కి తెలియదు అంటూ మంచు లక్ష్మి చెప్పడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.